హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కోదాడ నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నంబర్ 7389 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్కు జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5 గంటల 10 నిమిషాలకు కోదాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5 గంటల 15 నిమిషాలకు కోదాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, కావలి, నెల్లూరు, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. ఈ బస్ విజయవాడకు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు, గుంటూరుకు రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, చిలకలూరిపేటకు రాత్రి 10 గంటలకు, ఒంగోలుకు రాత్రి 10 గంటల 45 నిమిషాలకు, నెల్లూరుకు అర్ధరాత్రి 2 గంటలకు, శ్రీకాళహస్తికి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు, తిరుపతికి తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకైతే చేరుకుంటుంది. కోదాడ నుంచి తిరుపతికి సుమారుగా 493 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కోదాడ నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 11 గంటల 15 నిమిషాలు. కోదాడ నుంచి తిరుపతికి బస్ ఫేర్ మనకు ఈ జగిత్యాల బస్సులో మనకు రిజర్వేషన్ సౌకర్యం అయితే లేదు. ఒకవేళ సీట్లు అవైలబుల్గా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ఫేర్ మనకు 900 రూపాయలు అయితే పడుతుంది. కోదాడ నుంచి తిరుపతికి కూడా ఈ బస్కి రిజర్వేషన్ సౌకర్యం కల్పించవలసిందిగా టీఎస్ఆర్టీసీ వారిని అయితే మరీ అయితే అడుగుతున్నాను. ఇప్పుడు మనం తిరుపతి నుంచి కోదాడ వెళ్ళే సర్వీస్ నంబర్ 7390 టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు తిరుపతి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ శ్రీకాళహస్తికి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు, నెల్లూరుకు మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు, ఒంగోలుకు సాయంకాలం 6 గంటల 45 నిమిషాలకు, చిలకలూరిపేటకు రాత్రి 8 గంటల 20 నిమిషాలకు, గుంటూరుకు రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, విజయవాడకు రాత్రి 10 గంటల 20 నిమిషాలకు, కోదాడకు అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాలకైతే చేరుకుంటుంది. తిరుపతి నుంచి కోదాడకు టోటల్ జర్నీ అవర్స్ 12 గంటల 15 నిమిషాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.